ఏంటి బావా నువ్వు నేను వంట చేస్తా అని చెప్పినా కదా, అప్పుడే పొయ్యి మీద ఎందుకు వేసినావు? ఇంట్లో అన్ని పనులు చేసి అలసిపోయినావు. నేను మటన్ వండితే ఒక బుక్ ఎక్కువ తింటావని వండుతానా. రెస్ట్ తీసుకోపో నువ్వు. అయినా మటన్ నువ్వు వండితే సూపర్ వండుతావు బావా, ఒక బుక్క కూడా ఎక్కువ తింటానా, లావ్ అవుతానా? అట్లా అని తినకుండా ఉంటావా? లడ్డు ఉన్నా ముద్దుకుంటావు. పెట్టన్నయ్యా, దానికి మంచిగా వంట చేసి పెట్టి దాన్ని పంది చెయ్యి. అదేంటి అట్లా అంటాను? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నీకు కూడా మంచిగా వంట చేసి పెట్టే మొగుని చూసి పెడతాం కదా. వంట కోసం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? అదేంటి నాగలక్ష్మి అట్లా అంటాను? మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలతో మంచిగా హ్యాపీగా ఉంటారు. నువ్వెందుకు చేసుకుంటావు చెప్పు? మీకు తెలుసు కదా అన్నయ్య, మా మామయ్య కొడుకు శివన్ లవ్ చేసినా అని. మేము 4 సంవత్సరాల రిలేషన్లో ఉన్నాను, మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మాటలేని నన్ను పెళ్లి చేసుకొని అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య చెప్పండి? అయ్యో, పెళ్లి టాపిక్ తీసామని బాధ పెట్టినట్టయింది. తీయకుండా ఎక్కువ పెట్టుకో. నాగలక్ష్మి, అసలు నేను నా పెళ్లి టాపిక్ దియ్యకున్నా అయిపోవే. నువ్వు అన్నయ్య అన్నారని కాదే, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా రేపు వాడు అనడానే నువ్వు మీ మామయ్య కొడుకుతో 4 సంవత్సరాలు తిరిగినావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు అంటాడే. నేను ఎట్లా చేసుకుంటా చెప్పవే? నేను ఎవరిని చేసుకోనే, శివన్ తప్ప. ఊరుకోవే నాగలక్ష్మి, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు శివన్ కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వచ్చేటోడైతే టార్చర్ పెడతాడే. ఇదంతా కాదు, నువ్వు శివన్నే పెళ్లి చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలైతే?